సో శోభారాణి మేడంని నేను ఈరోజు కలవడం ఫస్ట్ టైమే, కానీ ఐ రిమెంబర్ యూ ఆల్వేస్ మ్యామ్. ప్రతిరోజు గుర్తు చేసుకుంటాను నేను మిమ్మల్ని. సో చూసినా చూడకపోయినా మీరు ఎంతోమందికి స్ఫూర్తివంతంగా ఉన్నారు. థ్యాంక్ యూ మ్యామ్. సో ఇవాళ మన చీఫ్ గెస్ట్ ఈ పిరమిడ్ కన్స్ట్రక్షన్కి తన వంతు సహాయాన్ని అందించి తన శక్తిని అందించిన మాస్టర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ ఉయ్యూరు శోభారాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీకి, స్వర్ణమాల మేడంకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. ఈరోజు కనిగిల్ల మండలానికి రావడం మా అదృష్టం. ఇక్కడ పిరమిడ్ రావడం, ఒక పిరమిడ్ శక్తి క్షేత్రం రావడం అనేది ఈ కనిగిల్ల గ్రామ వాస్తులందరి ఎన్నో జన్మల పుణ్య ఫలం అనే చెప్పాలి. దానికి సహకరించిన ఈ దేవాలయ కమిటీ ప్రభాకర్ గారికి, ఆ సార్కి, మన సత్యరెడ్డి గారికి, సోమయ్య గారికి, ఇంకా ఇతర మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ కనిగల్ల గ్రామ ప్రజలు ఎవరున్నారు? చేతులెత్తండి. ఓకే, కొద్దిమంది అయినా వచ్చారు. వెరీ గుడ్. మీరందరూ కూడా ముందుకు వచ్చి రోజు ధ్యాన ప్రచారం చేయాలండి. శాకాహారం తీసుకోవాలి, ధ్యాన ప్రచారం చేయాలి, పాంప్లెట్లు పంచాలి. ఈ చుట్టుపక్కల మన సుబ్రహ్మణ్యం గారు చెప్పినట్టు 50 గ్రామాలు ఉన్నాయట. 50 గ్రామాలని కూడా ధ్యానమయం చేయాలి, శాకాహారం చేయాలి. పిరమిడ్స్ అన్ని గ్రామానికి పిరమిడ్ శక్తి క్షేత్రాలు రావాలి. అప్పుడు ఏమవుతుంది అంటే అహింసాయుత భూమాత ఆత్మ సాక్షాత్కారాన్ని మనం కనులారా చూస్తాం. ఓకే ఫ్రెండ్స్, జంతు బలులు ఆగిపోతాయి. మనందరి లక్ష్యం ఏమంటే 3 ఆశయాలు. ఏమవి? ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. ముందు ధ్యానం చెప్దాం. ప్రతి ఒక్కరిని ఆత్మ జ్ఞానులుగా తయారు చేద్దాం. మేడం గారు చెప్పినట్టుగా ఈ మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలి అంటే ధ్యానం చేయాల్సిందే. అసలు పత్రిజీ ఏం చెప్పారు అంటే, వాళ్ళ గురువు గారైన సదానంద యోగి గారు తనకి ఇచ్చిన సందేశమట, సుభాష్ నీ మాంసపిండాన్ని మంత్రపిండం చేయాలయ్యా అన్నట్ట. ఆ విధంగా వాళ్ళ గురువు గారి యొక్క సందేశానుసారమే పిఎస్ఎస్ఎం ఆవిర్భవించిందట. పిఎస్ఎస్ఎం యొక్క ప్రథమ లక్ష్యం ఏంటి అంటే మాంసపిండాన్ని మంత్రపిండంగా చేసుకోవాలి. అంటే ఈ శరీరాన్ని ఆత్మస్థితికి తీసుకెళ్ళాలి. మనందరి లక్ష్యము ఈ శరీరం నుండి, మనస్సు నుండి, బుద్ధి నుండి, ఆత్మ నుండి పరమాత్మ స్థితికి ఎదగడమే ఈ భూమి మీదకి వచ్చిన మన అందరి యొక్క లక్ష్యం. కాబట్టి అందరూ కూడా ధ్యానం చేయండి. రోజు ప్రతి దేవాలయం కూడా ధ్యానాలయం అవ్వాలి అని పత్రిజీ యొక్క సందేశం. దానిలో భాగంగా ఈ నల్గొండ పిరమిడ్ మాస్టర్స్ ముందుకు వచ్చి ఇంత చక్కటి పిరమిడ్ క్షేత్రాన్ని మనకి కట్టించి ఇచ్చినందుకు ఒకసారి గట్టిగా వాళ్ళని కరతాళ ధ్వనులతో అభినందిద్దాం. ఇంకా ఫ్రెండ్స్, ఇందాక చెప్పినట్టుగా మన మాస్టర్స్ ధ్యానము సార్ చెప్పారు కదా, సత్యరెడ్డి గారు, ఎన్ని అనారోగ్యాల నుండి ధ్యానము సర్వరోగ నివారణి అని తను రుజువు చేసుకున్నారు. ప్రాక్టికల్స్ మన దగ్గరే ఉంటాయి ఫ్రెండ్స్, బయట ఉండవు. కాబట్టి మీరు ఎవరిని నమ్మవలసిన అవసరం లేదు. మిమ్మల్ని మీరు నమ్మాలి, సాధన చేయాలి. సాధనమున పనులు సమకూరు ధరలోన. కాబట్టి ఫ్రెండ్స్, అందరూ కూడా ఈ కనగల్లు గ్రామ ప్రజలందరూ కూడా ధ్యానంలోకి రావాలి. 50 గ్రామాలు ధ్యానమయం అవ్వాలి. చేద్దామా మరి? అందరం చేద్దామా? ఇంకా గట్టిగా చేసేసాం. కథాస్తు.
ఇప్పుడు పిరమిడ్ దగ్గరికి వద్దాం. ఈ ధ్యానానికి వచ్చిన, ఈ భక్తికి వచ్చిన ఈ భక్తులందరినీ పిరమిడ్లో కూర్చోబెట్టి ఒక్క 10 నిమిషాలు ధ్యానం చెప్పి పంపాలి సార్. సోమయ్య గారు మీదే హోంవర్క్. గట్టిగా ఇక్కడ పీట వేసుకొని కూర్చోవాలి మీరు, ఓకేనా? ఒక్క భక్తుడిని కూడా మిస్ చేయొద్దు. వాళ్ళకి ఆత్మజ్ఞానం నేర్పాల్సిందే, శాకాహారం గురించి చెప్పాల్సిందే. ఎందుకు అంటే ఈ వెంకటేశ్వర స్వామి, ఆ లక్ష్మీదేవి వీళ్ళందరూ కూడా శాకాహారమే కదా తిన్నారు, శాకాహారమే తినమని చెప్పారు కదా. మరి మనం ఇక్కడ వచ్చి కొబ్బరికాయ కొడుతున్నాం, అక్కడ వెళ్ళి తినేస్తున్నాం కదా. కాబట్టి అది ఆపేద్దాం. అందరూ భక్తులు ఈ సందర్భంగా ధ్యానులు అయిపోయారు ఈ వెంకటేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరం ద్వారా. ఓకే ఫ్రెండ్స్, పిరమిడ్ శక్తి గురించి కొంచెం తెలుసుకుందాం. పిరమిడ్ అనేది మనకి విశ్వశక్తిని 3 రెట్లు అధికంగా భూమి మీదకి తీసుకొచ్చే ఒక శక్తి క్షేత్రం అండి. ఈ పిరమిడ్లో ఎప్పుడైతే కూర్చొని ధ్యానం చేస్తామో మనము ఆస్ట్రల్ మాస్టర్స్, అంటే హయ్యర్ వరల్డ్స్లో ఉండే మాస్టర్స్ని ఆస్ట్రల్ మాస్టర్స్ అంటారు. పైలోకాల్లో, ఆ పైలోకాల్లో ఉన్న మాస్టర్స్తో మనము త్వరగా కనెక్ట్ అవుతాము. ఆ తర్వాత ఎప్పుడైతే మనం ధ్యానము పిరమిడ్లో రెగ్యులర్గా చేస్తూ ఉంటామో మన ఆస్ట్రల్ బాడీ కూడా రిలీజ్ అయిపోతుంది. మనం కనిపించే ఈ ఒక్క శరీరమే కాదు, 7 శరీరాల సముదాయం ఉంటుంది ఆధ్యాత్మిక పరంగా చూసినట్లయితే. కాబట్టి ఆస్ట్రల్ బాడీ రిలీజ్ అయ్యి ఎన్నో లోకాలని సందర్శించి ఆ లోకంలో ఉన్న జ్ఞానాన్ని తీసుకుంటారు. ఇన్ని సౌలభ్యాలు ఉన్నాయి. ఇంకా ఏమంటే మనం ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే పిరమిడ్ అనేది ఇప్పుడు హెలికాప్టర్లో కణిగల్లో వచ్చామనుకోండి, అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవ్వడానికి ఏముండాలి, మనకి హెలిప్యాడ్ ఉండాలి. అప్పుడు మాత్రమే హెలికాప్టర్ ల్యాండ్ అవ్వగలుగుతుంది. అలాగే ఆస్ట్రల్ మాస్టర్స్ట భూమి మీద ఉన్న మనందరికీ సహాయ సహకారాలు చేయాలి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని అందించాలి అంటే పిరమిడ్ అనేది వాళ్ళకి హెలిప్యాడ్ లాంటిదట. చూడండి, అందుకే ఆస్ట్రల్ పిరమిడ్లో కూర్చొని ధ్యానం చేసినట్లయితే ఎలాంటి జబ్బు అయినా కూడా వితౌట్ మెడిసిన్ చక్కగా హీల్ అయిపోతుంది. ఇది నిజం. మామూలుగా ధ్యానం చేసినా హీల్ అవుతుంది, పిరమిడ్లో కూర్చోవడం వల్ల ఇంకా త్వరగా హీల్ అయిపోతుంది. మీరు ఎంతోమందికి ఆస్ట్రల్ సర్జరీస్ జరిగిన వాళ్ళు ఉన్నారు మన పిరమిడ్ మాస్టర్స్. మామూలు సర్జరీస్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు కొన్నాళ్ళు పిరమిడ్లో ధ్యానం చేసి చూద్దాము అని ఆ రిపోర్ట్స్ ద్వారా వచ్చి వాళ్ళకి ఆస్ట్రల్ సర్జరీస్ జరిగి తర్వాత హాస్పిటల్కి వెళ్తే నీల్ రిపోర్ట్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారనమాట. కాబట్టి కనెగల్లు గ్రామ వాసులకి మరీ చెప్తున్నాను, ఈ దేవాలయ కమిటీ మాస్టర్స్కి, ప్రభాకర్ సార్కి, ఆ సార్కి మరీ విన్నవించుకుంటున్నామండి. మీరందరూ ఈ నల్గొండని ధ్యానమయం చేస్తారని, కనిగల్లుని అద్భుతమైన దివ్య క్షేత్రంగా తయారు చేస్తారని ఆశిస్తున్నాం సార్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.